అసెంబ్లీ నడుస్తుంది నువ్వు పోవద్దని కొంతమంది ఆఫీసర్లు పనులు చేయించుకుంటారట. ఇవాళ పిఆర్సీల మీద పిఆర్సీలు వేసి వాళ్ళకు ఇంటి భత్యం, ఆ భత్యం, ఈ భత్యం డబల్ త్రిబుల్ పెంచినోడు ఎక్కడ పోయిండని నేను అడిగిన. లేదు, ఆయన రోజు 5 గంటలు పోవాల్సిన ఆయన 4 గంటలకే పోతుండు, నేను 5 గంటలు పోవాల్సిన ఆయనని నైట్ 9 అయినా కూడా నన్ను ఉద్యోగం అని చెప్పి నన్ను వెట్టి చాకిరీ చేసుకుంటారు అని చెప్పి మన మిత్రులు చెప్తున్నారు. ఇవాళ ఈ ధర్నా అనేది ఒక విస్ఫోటనం, గుర్తుపెట్టుకోండి, ఒక విస్ఫోటనం. ఇందిరా పార్క్ దగ్గర ఈ మధ్యన మేము అన్ని ధర్నాలకు పోతుంటాం. మొన్న కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచిరు, నిరుద్యోగులు పిలిచిరు, అందరు పిలిచిరు. కానీ ఈ మధ్యన జరిగిన ధర్నాలో ఒక విస్ఫోటనం లాగా 1000 మంది వచ్చింది మన ధర్నా మాత్రమే. ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఇక ఇందిరా పార్క్ కాడ ధర్నా పెట్టిర్రు, ఇది అయిపోతుంది అనుకుంటున్నారు. మేమంటున్నాం అయిపోదు నాయనా, ఇది ఆరంభం మాత్రమే. మా డిమాండ్లు నెరవేరే వరకు, మా హక్కులు దక్కే వరకు ఎత్తిన పిడికిలి దించకుండా ప్రభుత్వం మీద లడాయి చేసుడే మన డిమాండ్లు నెరవేర్చుకుడే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ ప్రధానంగా పర్లేదు, డిస్టర్బ్ చేయకే, ఏం కాదు, ఉండేటోళ్ళు ఉండరు. ఇవాళ ప్రధానంగా మనది డిమాండ్ల కాగితం ఇవ్వవా అని మన లక్ష్మణ్ అడిగిన, మొన్న అడిగిన, ఇవాళ అడిగిన, ఇచ్చిండు. అలా ఏం డిమాండ్లు ఉన్నాయి? 5 లక్షల మందిలో ఒక్కరన్న మాకు ఎమ్మెల్సీ పదవి అని అడగలే, ఒక్కరన్న మేము ఎమ్మెల్యే కావాలని అడగలే, నీ ముఖ్యమంత్రి పదవి కావాలని అడగలే. మేము ఒక్కొక్కరం పీజీలు చేసినాం, కొంతమంది పిహెచ్డీలు చేసిర్రు, డబల్ పీజీలు చేసిర్రు. రెగ్యులర్ ఉద్యోగులకు ఎన్నైతే అర్హతలు ఉన్నాయో అంతకంటే 2 అర్హతలు ఎక్కువనే ఉన్నాయి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మాత్రమే అడిగినాం. నేను ఇందిరా పార్కు సాక్షిగా ప్రభుత్వాన్ని ఒక హెచ్చరిక చేస్తున్నా. ఇవాళ మమ్ములను కనుక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి, అదేవిధంగా పని గంటలు తగ్గించి, ఇవాళ మధ్యనున్నటువంటి దళారీల వ్యవస్థను రద్దు చేస్తే ఇప్పుడు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఏమనుకుంటారు? ఇందిరమ్మ ప్రభుత్వం అంటారు. ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మళ్ళీ రెగ్యులరైజ్ చేస్తాం, లేకపోతే మిమ్మల్నే తీసుకొచ్చి మమ్మల్ని అవుట్ సోర్సింగ్ అంటున్నారు. మేము అవుట్ సోర్సింగ్ కాదని ఆయన, ఇక్కడ ఉన్న వాళ్ళంతా మెరిట్ సోర్సింగ్, అంతా మెరిట్ మీద వచ్చిన వాళ్ళు. మీరు చూసిరు అసెంబ్లీలో ఏం జరిగినా మీరు చూసిరు. అసెంబ్లీలో గెలిచినాక చూసుకుంటా 4 లైన్లు చదవాలి, చూసుకుంటా నేను అంటే నేను అని పేరు చెప్పుకోవాలి. రాజ్యాంగబద్ధంగా, శాసనబద్ధంగా ఇవాళ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రజాసేవ చేస్తారు. 4 లైన్లు చదవాలి. 40 మంది ఎమ్మెల్యేలు చూసుకుంటా కూడా చదవలేకపోయారు. మరి చూసుకుంటా చదవరాలేమో అసెంబ్లీ ఉన్నారు, చూడకుంటనే ఏది రాయమంటే ఫైలు అది రాసి ఏమంటారు, ప్రపంచంలో ఏమి జరుగుతుందో, భారతదేశంలో ఏం జరుగుతుందో అన్ని వివరాలు ఫైల్లో ఆఫీసర్కు 5 నిమిషాల టేబుల్ మీద పెట్టే మెరికల్ లాంటి మెరిట్ ఉన్నటువంటి మన ఉద్యోగులకి కష్టాలు ఎందుకు? నేను అంటున్నా, ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగికి 4 కుర్చీలు ఉన్నాయా?
4 చేతులు ఉన్నాయా? ఆయనకు 4 కాళ్ళు ఉన్నాయా? 2 తలకాయలు ఉన్నాయా? మరి ఆయనకెందుకు అట్లా, మనకెందుకు ఇట్లా? ఆయన మనం చదివిన పుస్తకాలే చదివిండు, మనం రాసిన పరీక్షలే రాసిండు, మనం ఏమి చేస్తే గదే చేసిండు. ఆయనకు మరి పర్మనెంట్ పేరు మీద వాళ్లకు పర్మనెంట్ ఏంది? ఒకే పని 2 వ్యక్తులను చేస్తున్నాం, ఒకే పనిని 2 వ్యక్తులను చేస్తున్నాం. మరి వాళ్లకు పర్మనెంట్ అని చెప్పి లక్షల జీతాలేంది? ఇవాళ చాలనటువంటి ఇవాళ 7,000, 8,000, 9,000, 13,500 వరకు ఇస్తే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎట్లా బతారో ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. నేను అంటున్నా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతాలు ముఖ్యమంత్రి మనమనికి చాక్లెట్ కూడా రాదు, ముఖ్యమంత్రి మనమనికి చాక్లెట్ కూడా రాదు. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట? మొన్న ఇక్కడ గద్దర్ అవార్డు జరిగినాయి, గద్దరన్న అవార్డు పెట్టిరు, సినిమా వాళ్లకు గద్దరన్న అవార్డు పెట్టిరు. పెట్టాలి, గద్దరన్న పేరు మీద 100% పెట్టాలి, దాన్ని సమర్థిద్దాం. కానీ పాట వాడినోనికి 1,80,00,000 ఇచ్చారు, ఉట్టిగానే 2 స్టెప్పులు వేసి పాట వాడినోనికి. యాంకరింగ్ చేసిన ఆమెకు 6,80,000 ఇచ్చారు, ఇంకొక యాంకరింగ్ చేసినోనికి 6,80,000 ఇచ్చారు. మొత్తంగా ఏం చేశారు? అవార్డులకు 11 కోట్లు ఖర్చు పెట్టారు. ఒకటే నైట్, ఒకటే గంటల 11 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవాళ చదువుకున్నోళ్ళు, తెలివికల్లోళ్ళు, ఇవాళ ఉద్యోగులు 6 కాలం కష్టపడి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి, మంచి పాలన తీసుకురావడానికి ఇవాళ ఈ 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తే 13,500 రూపాయలు ఇస్తే ఎట్లా కుటుంబాలు బతాయో ఈ ప్రభుత్వాలకు తెలియదా? సిగ్గు లేదా అని అడుగుతున్నా. నెలనాడు ఒక కుటుంబాన్ని చూసుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే కళ్ళల్లో పండి నీళ్ళు వస్తాయి. నెలనాడు పాల బిల్లు, కరెంటు బిల్లు, స్టార్ బిల్లు, నల్ల బిల్లు, ఇంటి బిల్లు, స్కూలు బిల్లు, బిల్లుల మీద బిల్లులు వచ్చి నడ్డి విరిగితే వీడు ఇచ్చేది 13,500, అది 10 నెలలకు ఇస్తాడట. వీడు ఇచ్చేది 13,500, 10 నెలలకు ఇస్తే 5 లక్షల మంది కుటుంబాలు ఎట్లా జీవించాలి? తెలివున్నోనికి, సోయున్నోనికి, ప్రభుత్వం అని నడిపేటోనికి ఆలోచన ఉండాలి కదా అని అడుగుతున్నాం. ఎంత సిగ్గుదప్పిపోయింది ప్రభుత్వాలంటే వీడు వాడు కాదు, నేను ఈ పార్టీ ఆ పార్టీ అంటలేను. ప్రభుత్వాలు పరిపాలించటోడు ఎంత సిగ్గుదప్పిపోయిందంటే, పాలకుడు అనేవాడు ఏం చేయాలి? ఆ పాలకుడు అనేవాడు ఎవరైతే తనను ఎన్నుకున్నారో వాళ్ళ సంక్షేమం చూడాలి, వాళ్ళ మంచి చెడ్డలు చూడాలి. కానీ ఏం చేసిర్రు? అసెంబ్లీలో ఎమ్మెల్యేలే వాళ్ళ జీతాలు 2 లక్షలు ఉంటే 4 లక్షలు పెంచుకున్నారు, 2 లక్షలుంటే 4 లక్షలు పెంచుకున్నారు. ఎమ్మెల్సీల జీతాలు 2,50,000 ఉంటే 5 లక్షలు పెంచుకున్నారు. ఉద్యోగుల జీతాలు డబల్ పెంచారు, పిఆర్సీలు ఈఆర్సీలు అన్ని డబల్ పెంచారు. మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెంచాలనే సోయి ఉండాలి కదా? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీసం పెంచాలనే సోయి ఉండాలి కదా? అందుకోసమే డిమాండ్ చేస్తున్నాం, బిడ్డ తక్షణమే ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయి. రద్దు చేయకపోతే మీ ప్రభుత్వాలను రద్దు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ ఈరోజు మా ఆఫీస్కి వచ్చినప్పుడు వీరు మన సోదరులు ఊహించారు, ప్రతి సంవత్సరానికి మన రెక్కల కష్టం, మన చెమట ద్వారా చిందించినటువంటి డబ్బు 600 కోట్లు పందికొక్కును మెక్కినట్టు అవుట్ సోర్సింగ్ దళారులు. మనకు రావాల్సినటువంటి 600 కోట్లు ఏజెన్సీలు పెట్టుకొని దళారుగాళ్ళు ఏజెన్సీల పేరుతోటి మనకి ఈఎస్ఐలు కట్టక, పిఎఫ్లు కట్టక, మనకు వచ్చినటువంటి కమిషన్ దండుకొని 600 కోట్లు పందికొక్కులా దొక్కుతున్నారు. పందికొక్కులా మెక్కినటువంటి వాళ్ళకు అవసరం అడుగుతున్నా. ఇవాళ
ఇలా 600 కోట్లే గనుక ఏజెన్సీని రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగులకు ఎట్లయితే జీతాలు పెంచి ఇవాళ ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగికి నాకు తెలుసు జాబు ఎక్కేటప్పుడు మంచిగా ఎంగుగా ఉంటాం. ఇప్పుడు ఇలా టెస్ట్ చేద్దాం, ఇక్కడనే విజయ ట్రైనింగ్ సెంటర్ ఏదో ఉంటుంది. ఉద్యోగం ఎక్కినాక చాలా మందికి 60% మొన్న చెప్తున్నారు. ఏమైంది అంటే అన్న అంతకుముందు నేను బ్రహ్మాండంగా రాయి లెక్కుంటి ఇప్పుడు షుగర్ వచ్చింది అన్న అంటుండు. కానీ ఇంకొక ఆయన అంటుండు, అన్న నేను మంచిగా ఫిజికల్గా ఉండి ఫిజికల్ ట్రైనర్ లెక్క ఇప్పుడు బీపీ పెరిగింది అన్న అంటుండు. మన తోటి వెట్టి చాకిరి చేసుకొని పని గంటలు పెంచుకొని ప్రతి క్షణం నిన్ను తీసేస్తా అని బెదిరించుకుంటూ బ్లాక్మెయిల్ చేస్తూ మన జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. నేను ఈ ఇందిరా పార్క్ హెచ్చరిక ద్వారా ఇందిరా పార్క్ గడ్డ మీద నుంచి ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నా. ఈ ఉద్యమం చేసిరని ధర్నాలు చేసిరని అందరూ జట్టు కట్టిరని ఒక్క డిపార్ట్మెంట్ లో ఒక్కరు తీసేసిన 5,000 మందితో ఆడొచ్చి ధర్నా చేసి బైఠాయింపు చేసి బిడ్డ మీ ఆఫీసులకు తాళాలు పెడతామని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇది మా హక్కు. ఉద్యోగం అనేది మా హక్కు. మా ఉద్యోగ భద్రత కల్పించడం అనేది మా హక్కు. కల్పించాల్సినటువంటి బాధ్యత మీది. ఇవాళ మోడల్ స్కూల్లో 8 నెలలు అయినట్టు జీతాలు రాక నువ్వు ఇచ్చేది ఆయన ఇచ్చేది సారడంతా, ఆయన ఇచ్చేది గోరు ముద్ద. కానీ 8 నెలలకెళ్ళి జీతాలు రాకపోతే ఎట్లా బతారు? ఒక్కసారి ప్రభుత్వానికి మానవత్వం లేదా అని అడుగుతున్నా. ప్రభుత్వం వచ్చినాక చాలా మంది అనుకుంటారు ఏంటంటే ప్రభుత్వం దగ్గర కొంతమంది డౌట్ ఉండొచ్చు, ఖజానా ఖాళీ ఉంది కదా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అని. ఖజానా ఏమి ఖాళీ లేదు సుమా. అప్పుడు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఏం చేసిండు? 8 లక్షల కోట్ల అప్పు తెచ్చిండు. ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు? 3,70,000 కోట్ల అప్పు తెచ్చిండు. 3,70,000 కోట్ల అప్పు. ఇవాళ అంత అప్పులు తీసుకొచ్చి మరి ఎవరికి మేపీరు? మనకు నెల నెల జీతాలు ఇయరా, అదేవిధంగా జీతం పెంచరా. 80,000 90,000 మనకు శాలరీ ఇవ్వాల్సిన చోట 10,000 13,000 ఇచ్చింది. మరి ఈ డబ్బంతా ఎక్కడ పోతుంది? ఎక్కడ పోతలేదు సుమా. కమిషన్లు వచ్చేటువంటి కాంట్రాక్టర్ల జేబు నింపుతున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను బాధపెట్టి కన్నీళ్లు తెప్పించి ఆ కుటుంబాలను రోడ్డున పడేసి పిడికెడు శాతం లేనటువంటి కాంట్రాక్టర్ల జేబు నింపుతున్న ఈ ప్రభుత్వాలు ఇవాళ చూస్తూ ఊరుకుంటామా? తెలంగాణ గడ్డ పోరాటాలకు అడ్డ. తెలంగాణ పుట్టిన ప్రతి బిడ్డ, తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ ఉక్కు పాలతోటే ఉద్యమంలోకి వస్తాడు. ఒకసారి గుర్తు పెట్టుకోండి. ఇది తెలంగాణ, తిరగబడ్డ తెలంగాణ. ఈ తెలంగాణ ఇది పోరాటాల తెలంగాణ. ఈ తెలంగాణ ఇవాళ మట్టి మనుషులను కన్న తెలంగాణ. ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమంలో మనం చేయలే. సకల జనుల సమ్మెలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నామా లేదా? మీరే చెప్పాలి. పాల్గొన్నామా లేదా? పాల్గొన్నాం. సకల జనుల సమ్మెలో పాల్గొన్నాం. తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి అనుకున్నాం. తెలంగాణ వస్తే మనకు ఉద్యోగ భద్రత వస్తుంది అనుకున్నాం. కానీ ఏమైంది? ఏ రాయి అయితేంది, తెలంగాణలో సామెత ఉంది, ఏ రాయి అయితేంది మూతి పనులు రాలగొట్టుకోవడానికి అన్నట్టు అయింది. వాడున్నా వీడున్నా, వీడున్నా వాడున్నా, అటు పోయినోడు ఇటు వచ్చినా, ఇటు పోయినోడు అటు వచ్చినా ఇవాళ మనకు ఒరిగింది ఏమీ లేదు. మనకు ఒరిగింది ఏమీ లేదు. అందుకనే అసెంబ్లీ నడుస్తుంది. ఈ సందర్భంగా ఈ 5 లక్షల మంది గొంతుకుగా ఒక్క మాట నేను డిమాండ్ చేస్తున్నా. 5 లక్షల మంది గొంతుల తరపున మాట్లాడాల్సిన వాడు అసెంబ్లీలో మాట్లాడాలి. మన గురించి మాట్లాడాల్సిన ప్రతిపక్షాలు అసెంబ్లీలో మాట్లాడాలి, కొట్లాడాలి. ఈ ధర్నాలకు వచ్చి పోజులు కొట్టిపోవడం కాదు.
ఇవాళ ప్రతిపక్ష పార్టీలు మన కోసం అసెంబ్లీని స్తంభింపజేయాలి, స్పీకర్ పోడియం చుట్టుముట్టాలి, ప్రభుత్వాన్ని నిలదీసి బంతి ఆటాడుకోవాలి అసెంబ్లీలో. ఎవరి ప్రతిపక్ష పార్టీలు ఇక చేయాల్సినోడు ఎవడు? ప్రభుత్వంలో ఉన్నోడు. చేయాల్సిన ప్రభుత్వం. అయ్యా బట్టి విక్రమార్క గారు, మీకు చివరిగా చెప్తున్నా, సమయం లేదు, నాకు నల్గొండ ఇంకో మీటింగ్ ఉంది. మీకు చివరిగా చెప్తున్నా, బట్టి ఒట్టి మాటలు బంద్ చేయి, బట్టి ఒట్టి మాటలు బంద్ చేయి. 5 లక్షల మంది ఉద్యోగులను, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను, మా తమ్ముళ్ళంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రకుల పేద బిడ్డలే. నేను వచ్చిన వాళ్ళని చూస్తున్నా, అప్పటి నుంచి ఆడంగా సాటుగా వచ్చిన. ఇక మీ చెయ్యి లేపరు ఒక్కరికన్నా బంగారం ఉందా? ఏళ్లకు చూడు, టీవీ వాళ్ళు చూపించుని. మరి ఇప్పుడే సెక్రటరీ పోదాం, ఎంఆర్ఓ ఆఫీస్ పోదాం, ఎంపీడీఓ ఆఫీస్ పోదాం, వాళ్ళ చేతులకు పెన్నులు రాస్తుంటే 4 బంగారం, ఏమంటే 4 బంగారం ఉంగరాలు ఉంటాయి. మెడకు బర్రె గొలుసు ఉన్నట్టు ఒక్కొక్కరి 4 ఉంటాయి. జేబులు లావు ఉంటాయి, కార్ల సీట్ల కింద లావు ఉంటాయి, పైనంగా కిందంగా ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చిన నా అన్నలను, నా తమ్ములను చూస్తే నా కంటిలో దుఃఖం ఆగడం లేదు. ఒక్కరన్నా ఒక 500 రూపాయల మీటర్లో షర్ట్ వేసుకోలే ఒక్కరు కూడా. ఒక 500 చెప్పులు కూడా సరిగా లేవు. అందరు ముఖాలలో ఆందోళన ఉంది. హైదరాబాద్ దాకా వచ్చినాం, ఇక్కడ ధర్నా చేస్తున్నాం. మా బతుకులు ఏమన్నా మారుతాయని చెప్పి ఒక్కొక్కరు గుండె మీద డక్కు మొక్కు డక్కు మొక్కు డక్కు మొక్కు అని ఇలా చూస్తున్నారు. నేను అంటున్నా, పామును తోకదొక్కి వదిలిపెట్టొద్దు, తొక్కనే వద్దు, తొక్కి వదిలిపెట్టొద్దు. ఉద్యమానికి రావద్దు, ఉద్యమానికి వస్తే విజయం సాధించే వరకు ఉడుంపట్టులాగా పోరాటం చేద్దాం. మీకు రక్షణగా మేము ఉంటాం. ఎవ్వరు కలత చెందకండి. ఆ మధ్యన చాలా మంది ఇంట్లో చెల్లెలి పెళ్లి చేయలేక, ఇంట్లో కుటుంబ భారం వేయలేక చాలా మంది ఆత్మహత్యకు ప్రయత్నించారని నాకు తెలిసింది. నేను అంటున్నా, బలిదానాలు వద్దు. తెలంగాణలో 1200 మంది బలిదానం మన బిడ్డలం చేసినాం. 1200 మంది బలిదానం చేస్తే ఈ ముఖ్యమంత్రి పీఠాల మీద వీళ్ళు కూర్చున్నారు. బలిదానాలు వద్దు, బరిగిస్తే ఈ ప్రభుత్వంతో కొట్లాడే దమ్ము ధైర్యం మనకే ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక్కడ వచ్చిన అక్కలు చంటి బిడ్డలను వదిలేసి వచ్చారు. ఆదివారం పాపం ఇంటికాడ ముసలోళ్ళో లేకపోతే అత్తమామో అమ్మాయో సుట్టపోలో ఎవరైనా వస్తే నా బతుకు గురించి నేను ఇందిరా పార్క్ దగ్గర పోతున్నా, ఏమనుకోకని చెప్పి ఇంటికాడ వాళ్ళ ముఖం చూడకుండా ఇందాకొచ్చారు. ఇంకా అక్క చెల్లెమ్మలు చాలా మంది రానోళ్ళు ఉన్నారు, మెసేజ్లు పెడుతున్నారు. మళ్ళీ ఒక పిలుపు ఇవ్వండి, చెలో హైదరాబాద్. దయచేసి మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్కరి కోసం అందరం నిలబడతాం. ఒక్కరు 10 మందిని కలియాలి, 10 మంది 100 మంది కావాలి. నేను నువ్వు కలిస్తే జనం, జనం కలిస్తే ప్రభంజనం లాగా మళ్ళీ సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ దగ్గర పెద్ద మహా ప్రదర్శన పెడతాం. అప్పుడు ప్రదర్శన తోటి ప్రభుత్వం దిగి వస్తుంది. దిగి రాకపోతే అనేక ఉద్యమ పోరాటాలు ఉన్నాయి. ఎవరు కలత చెందొద్దు, ఎవరు అధైర్యపడొద్దు. మీకు కొండంత అండగా మేమున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ చివరిగా మేము చెప్తున్నా, దయచేసి ఏం చేస్తారంటే ఉద్యమం సక్సెస్ అవుతుంటే అక్కడక్కడ వాళ్ళను పంపిస్తుంటాం. మనం డిస్టర్బ్ కావద్దు. కాబట్టి తొలగించిన ల్యాబ్ టెక్నీషియన్ను తక్షణమే ఉద్యోగాల్లో తీసుకోవాలి. ఒకటే నినాదం, బిడ్డ మమ్మల్ని ఎవడన్నా తొలగిస్తే పోటుతోటి మిమ్మల్ని తొలగిస్తాం, గుర్తుపెట్టుకోండి. పోటుతోటి. మా అన్న అశోక్ అన్న వేదిక మీద రావాలి. ఓటు అనే ఆయుధాన్ని చేతబట్టి మీరు ఎక్కడ పోతారు?
మీరు ఎక్కడ పోతారు? ఎంత దూరం పోరు? మళ్ళీ మన దగ్గరికి వస్తారు. ఎవడు తొలగించలేడు. మీరు తొలగిస్తే మా ఆఫీస్ ఈయనే ఉంది, ఏడ సెక్రటరీ ముందరనే మా ఆఫీస్ ఉంది. నేను చెప్పిన లక్ష్మణ్కు మీరు ఆఫీసు లేదు, ఇక్కడ ఒక అడ్డ లేదు అనుకోవద్దు. మా బీసీ సంఘం జాతీయ కార్యాలయమే మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్యాలయంగా ఉపయోగించుకోండి అని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా, అది అడ్డా చేసుకోండి. ఆఫీసుని ప్రెస్ మీట్లు పెట్టుకోండి, మీటింగ్లు పెట్టుకోండి. ఎవరన్నా తొలగిస్తే మీకు 5గురు ఉంటే 100 మందిని మీకు తోడుగా నేను పంపిస్తా. అప్పటిదప్పుడు 100 మందికి పంపిస్తాం. మంత్రి దగ్గరికి, ఐఏఎస్ దగ్గరికి పోదాం, మర్యాదగా చెప్పుదాం. వినకపోతే అదే చాంబర్లో బైఠాయించి తొలగించిన వాళ్ళని మళ్ళీ తీర్చుకునే వరకు మీకు పోరాటం చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ ఒక మాట, ప్రభుత్వం రాహుల్ గాంధీ ఆయన గురించి చెప్పుకోవాలి. రాహుల్ గాంధీ ఎట్లయిందంటే, తెలంగాణలో ప్రతి నిరుద్యోగికి నేనే భరోసా అన్నాడు, దగాపడ్డ ఉద్యోగులకు నేనే భరోసా అన్నాడు, బడుగు బలైన వర్గాలకు నేనే భరోసా అన్నాడు. నెహ్రూ కాంగ్రెస్ చూడొద్దు, రాహుల్ కాంగ్రెస్ చూడాలన్నాడు. మరి రాహుల్ గాంధీ 5 లక్షల మంది అరిగోసబడుతుంటే, 5 లక్షల మంది కుటుంబాలు, వాళ్ళ బిడ్డలు ఇవాళ ఉద్యోగ భద్రత లేకపోతే ఇంత అన్యాయం జరుగుతుంటే ఇవాళ మీకు తెలుస్తలేదా అని మేము అడుగుతున్నాం. అందుకోసమే ఇక్కడ కాకపోతే మనం చెలో రాహుల్ గాంధీ, చెలోటిని పెట్టి రాహుల్ గాంధీని ముట్టడించడానికి కూడా సిద్ధపడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసం సిద్ధం కావాలి. మీ పోరాటానికి మేము కొండంతండ ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఉద్యోగులందరూ కొంచెం నిశ్శబ్దంగా మన యొక్క ధర్నాను ఉద్దేశించుకొని మనకు మద్దతు తెలపడానికి వచ్చిన మన పక్కా జడ్సన్ సార్ గారికి మరియు అశోక్ సార్ గారికి, జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారికి స్వాగతం మరియు జాగృతి టీం అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అక్క ప్లీజ్ అందరూ సమయాన్ని పాటించండి. సార్ పక్కా జడ్సన్ సార్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. 2 నిమిషాలు అయితే నేను మాట్లాడా బ్రదర్. ఉద్యోగులందరూ కొద్దిగా సమయాన్ని పాటించండి, సైలెంట్గా ఉండండి. అన్న కొద్దిగా ఎండ తగులుతుంది, కొద్దిగా నీడకి వెళ్ళండి అన్న ప్లీజ్. ఈ సెలవు రోజున వాళ్లకు ఈరోజు సెలవు ఉంటుంది కాబట్టి వాళ్ళకు అనుకూలంగా అందరి దగ్గర ధర్నా చౌక్లో ఏర్పరచుకున్న ఈ కార్యక్రమానికి ధర్నా కోసము వచ్చిన వారందరూ కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటా, ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఒక గద్దర్ గారు ఒక పాట గుర్తుకొస్తే నాకు, భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపద కొదువలేదురా, బంజరు పంటల భూములున్నవి, చావులెరుగని జీవనదులురా, అంగట్లోన అల్లి ఉన్న ఈ అల్లుని నోట్లో చెనుగున్నట్టు అన్న పేరుతోని, స్వయం పాలనతోని, నీళ్లు నిధులు నియామకాలతోని ధనవంతులైన రాజ్యం మన తెలంగాణ ధనవంతులైన రాజ్యం అని ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నాక 1200 మంది విద్యార్థుల వీరు త్యాగాలతో నేర్పడిన తెలంగాణ, వాళ్ళ పునాదుల పైన, రక్త మాంసాల పునాదుల పైన ఉన్నట్టు తెలంగాణ. ఈరోజు తెలంగాణలో ఈరోజు మన ఆత్మగౌరవం తెచ్చుకున్న తెలంగాణలో మరి ఇంకా నిరుద్యోగులు, ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశా వర్కర్లు ఇంకా ఎందుకు ఈ ధర్నా చౌకులు అప్లికేషన్లు పెడుతుంది, ఫోటోలు లేవు కానీ వాళ్ళు నౌకర్లు చేస్తూ ఉంటారు. దాని మీద ఎంక్వైరీ ఉండదు, ఏముండదు. ఈ రోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నిజంగా ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ సేవ చేస్తున్నది, ఎట్టి చాకరీ చేస్తున్నది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. ఈరోజు వాళ్ళతో టైం టు టైం వాడుకుంటారు. వీళ్ళు ఇవాళ తంటే పోయేటోళ్ళు కాబట్టి వీళ్ళని
లో పేరుకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతూ కూలీల కంటే అధ్వానంగా వాళ్ళ జీవితాలు అనేవి కొనసాగుతున్నాయి. మీకు ఇవాళ ప్రధానంగా ఇక్కడ మీటింగ్ పెట్టడానికి గల ప్రధాన కారణం, కనీసం మీ పేరు మీద రిలీజ్ అవుతున్నటువంటి జీతం అన్నా చక్కగా మాకు దరిచేరాలన్న ఉద్దేశంతోనే ఇవాళ ఆదివారం నాడు భారీ మీటింగ్ పెట్టుకున్నారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టారు. మీకు ప్రధాన డిమాండ్ ఏంటంటే తక్షణమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా. ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తేనే మీకు ఇవాళ మొదటి తరం 20,000 జీతం, 17,000 జీతం, 13,000 జీతం, మూడు కేటగిరీలు వస్తుంది. మీకు 30,000 జీతం ఉంటే మీకు చేతికి వచ్చేది ఎంత అంటే 20,000 రూపాయల జీతమే వస్తుంది. మాకు 30,000 రూపాయల జీతం రావాలా, 26,000 రూపాయల జీతం రావాలా, 20,000 రూపాయల జీతం రావాలన్నట్టు ప్రధాన డిమాండ్తో ఇక్కడ మీరు ధర్నా ప్రోగ్రాం పెట్టారు. ఇంతేనా, ఇంకా వేరే వాస్తవం ఉందా? ప్రధానంగా తక్షణమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా. ప్రభుత్వ ఉద్యోగికి ఏమైనా తక్కువ పని చేస్తున్నారా మీరు? ప్రభుత్వ ఉద్యోగం కంటే 2 రెట్ల పని ఎక్కువ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం 11 గంటలకు వస్తే మీరు 10 గంటలకే వస్తున్నారు. అయినా మీకు ప్రభుత్వంలో అక్కడ మీకు ఎక్కడ కూడా విలువ లేదు. పై ఆఫీసర్ మిమ్మల్ని చిన్న చూపు చూస్తాడు, కానీ వాళ్ళకంటే ఎక్కువ పని చేస్తారు. కానీ గౌరవం లేదు, జీతం లేదు, కూలీ కంటే కూడా తక్కువ. ఒక్కరోజు వాళ్ళ పత్తేరితో ఒక మహిళకు 800 రూపాయలు, 1000 రూపాయలు వస్తుంది. కానీ ఇక్కడ అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వ్యక్తికి రోజు 500 రూపాయలు కూడా వస్తుందంటే 500 కూడా వస్తలేదు. కాబట్టి మీరు ఒక ఉద్యమాన్ని ప్రకటించండి, లేకపోతే ఏ ప్రభుత్వాలు వచ్చినా మీ జీవితాలు ఇట్లనే ఉంటాయి. ఒక కార్యాచరణ ప్రకటించండి. రాష్ట్రంలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎంతమంది పనిచేస్తున్నారు, ప్రతి డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఒక 4 లీడర్లు గట్టి నిలబడండి. మొత్తం కలిస్తే ఒక 250 మంది అవుతారు. ఆ 250 మంది కనుక కార్యాచరణ ప్రకటించుకుంటే ఇదే ట్యాంక్ బండ్ పైన ఒక మిలియన్ మార్చ్ లాగా 4,90,000 మంది మిలియన్ మార్చ్ మీద కనుక కూర్చుంటే తక్షణమే తెల్లారే ప్రభుత్వం దిగొస్తుంది. ఎందుకంటే ఇవాళ విద్యార్థులు నష్టపోతున్నారు, మీరు ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ఉన్నటువంటి మీరు నష్టపోతున్నారు. విద్యార్థులంతా మీకు మద్దతుగా నిలబడతారు ఖచ్చితంగా. కాబట్టి తక్షణమే మీరు ఒక యుద్ధ ప్రణాళిక, ఉద్యమ ప్రణాళిక లేదు కాబట్టి మీరు 15 ఏళ్లుగా 20 ఏళ్లుగా వెట్టి చాకరీ చేస్తున్నారు. తక్షణమే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇవ్వలే ఒక ప్రణాళిక ప్రకటించుకోండి. ఆ ప్రణాళిక ప్రకటించుకొని వారం రోజులు కనుక మీరు ప్రత్యేకంగా మీటింగులు పెట్టుకుంటే, పెద్ద భారీ ఉద్యమాన్ని కనుక చేస్తే ఖచ్చితంగా మీకు తక్షణమే కార్పొరేషన్ వస్తుంది. ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, అన్ని దొంగ మాటలు చెప్తాడు. ఆయన మాటకారి ముఖ్యమంత్రి, చేతల ముఖ్యమంత్రి కాదు. ఆయన మీకు హామీ ఇచ్చిండు. దేశంలో 28 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటే అందరిలో దొంగ ముఖ్యమంత్రి అంటే మన రేవంత్ రెడ్డి. అవునా కాదా? ఈ రేవంత్ రెడ్డి నిరుద్యోగులకి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఆ 2 లక్షల ఉద్యోగాలు కనుక ఇస్తే మీ అవుట్ సోర్సింగ్ వాళ్ళు దాంట్లో కనీసంగా 30,000 మంది ఉద్యోగాలు కొట్టుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు, పీజీలు పూర్తి చేసిన వాళ్ళు, పిహెచ్డి పూర్తి చేసిన వాళ్ళు. కానీ అవుట్ సోర్సింగ్ కింద రోజు 1000 రూపాయలు కూడా వేతనం లేకుండా పనిచేస్తున్న సందర్భం కనబడుతుంది. కాబట్టి నిరుద్యోగుల్లో మీరు అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఇద్దరం కనుక కలిస్తే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేంత దమ్ము మనకున్నది. ఖచ్చితంగా మీరు ఒక ఉద్యమ ప్రణాళిక రూపొందించుకోండి. ఒక నెల రోజులలో కార్పొరేషన్ వస్తుంది. మధ్యలో ఉన్నటువంటి దొంగల్ని మొత్తం కూడా ఏజెన్సీలని తరిమి కొట్టకపోతే మీకు వచ్చే జీతాలు మొత్తం కూడా వాళ్ళు సగమే తింటారు. కాబట్టి ఇక్కడ ఇప్పటిదాకా జాజుల సీనన్న కనుక మాట్లాడారు, అలాగే కల్వకుంట్ల కవిత గారు కూడా మీకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించి మీ ఉద్యమాన్ని ఉద్యమంగా తీసుకోమని చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళకేమో వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వరు, మీ జీతాలలో కోత పెడతారు, జీతాలు సక్రమంగా ఇవ్వని ఒక ప్రభుత్వం ఇవాళ కొనసాగుతుంది. ఇక్కడ ప్రభుత్వం మీద తక్షణమైన యుద్ధాన్ని ప్రకటిద్దామని స్పష్టంగా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే అభివాదం తెలపండి ప్లీజ్. స్టేజ్ని డిస్టర్బ్ చేయకండి.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఉద్యోగుల ఐక్యత. థ్యాంక్ యూ. మన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. ఒకే విషయం చెప్తా, ఎక్కువ టైం లేదు ఎందుకంటే అతిథులు ఉన్నారు కాబట్టి. ఎవరు చెప్పినా ప్రతి ఒక్కరికి ఉద్దేశం సమాన పని సమాన వేతనం, మన జీవితాలు బాగుపడాలి. అక్క మీ తరఫున ఈసారి ప్రభుత్వానికి స్టేజ్ నుంచి ఒకే విషయం చెప్తున్నా అందరికీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు 15, 20, 23, 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఒక్క నిమిషం మాట్లాడు ప్లీజ్ అక్క. ఒక్క నిమిషం, ఒక పాయింట్ చెప్పి సమాన పనికి we want. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అలాగే నా ముందున్నటువంటి నా తోటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర అవుట్ సోర్సింగ్ జేఏసీ పక్షాన స్వాగతం తెలుపుతూ, ఇప్పుడే మనకు భద్రత తెలపడానికి సిపిఎం సార్ రంగారెడ్డి సార్ కూడా రావడం జరిగింది. మేడం మీరిద్దరు పైకి ఎక్కండి, పైకి ఎక్కండి. ఈ యొక్క ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్నటువంటి ధర్నా రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది ఉద్యోగస్తులు వారి కుటుంబాల యొక్క ఆకలి కేకలతో జరుగుతుంది ఈరోజు ఈ ధర్నా. గత 12 సంవత్సరాల పైచులకు ఇవాళ మనల్ని ఒక ప్రభుత్వమే కనుక, ఒక జలగ కనుక, రక్తం కనుక ఎట్లా పిలుస్తుందో ఆ విధంగా మన శ్రమ దోపిడీ జరిగింది ఇవాళ 14 సంవత్సరాల పైచులకు. ఈరోజు మన కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది. అలా ఒక పక్కన గ్రిగ్ వర్కర్లకు నిన్న అసెంబ్లీలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీరు చట్టబద్ధత తీసుకొస్తా ఉన్నారు. ఒక పక్కన 10-15 సంవత్సరాలు పనిచేస్తున్న మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఇవాళ ఉద్యోగ భద్రతగా రోడ్డులు వేస్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం ఎవరి వైపు ఉంటుందని ఆలోచన చేస్తున్నాం మేము. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న 900 ఏజెన్సీలు ఉన్నాయి. ఈ 900 ఏజెన్సీలు మీకు కలిసి నడుస్తూ ఉన్నాయి. మీరేం చెప్తా ఉన్నారు అధికారంలో రాకముందుకు? ఇదే ఇందిరా పార్క్ దగ్గర మేము ఒక కప్పు ఛాయ్ తాగేలోపు మీ సమస్యను నిలుస్తా అని చెప్పారు. 2.5 సంవత్సరాలుగా మీరు ఒక కప్పు ఛాయ్ తాగలేదని చెప్పి ఈ వేదిక ద్వారా మా చేసి నుంచి మేము ప్రభుత్వాన్ని హెచ్చరికగా జారీ చేస్తా ఉన్నాం. అలాగే ఈ 2.5 సంవత్సరాల నుండి మేము ప్రభుత్వానికి అనేక నివేదికలు ఇచ్చినాం. ఇదే ఇందిరా పార్క్ దగ్గర అనేక ధర్నాలు నిర్వహించినాం. ఇవాళ మీరు మా ప్రజాప్రభుత్వం, మేము కంచాలు గొడవలు కుట్టినామని చెప్పి మీరు ఇలా ప్రజాప్రభుత్వం అని చెప్పి అక్కడ మీరు ప్రజావేదికలు చిన్నారెడ్డి గారిని పెట్టినా కూడా అనేక సార్లు కూడా అక్కడ నివేదికలు ఇస్తే కూడా ఇలా అవన్నీ మీరు చెత్తబుట్టలు వేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇక ఇందిరా పార్క్ వేదిక ద్వారా ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఇక మా యుద్ధం మొదలైంది. ఈ రోజు నుంచి మా యుద్ధం మొదలైంది. 5 లక్షల మంది రోడ్డు మీద రాబోతా ఉన్నాం. మేము మీకు సవాల్ ఇస్తున్నా ఉన్నాం. మేము ఇలా ఇక్కడ నుంచి 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి ఒక్క నెలవరి జీతం పెండింగ్ ఉందని అడుగుతారు ఇందిరా పార్క్ వేదిక దగ్గర. ఇవాళ మా ఉన్నదా? ఒక్కరు కూడా లేదు. ఇవాళ మరి మా ఉద్యోగస్తుల 10,000, 12,000 జీతాలు, 9 నెలలు 10,000 జీతం ఉంది. 8 నెలలు ఇక్కడ కామారెడ్డిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 10 నెలలు, 104 6 నెలలు, సిరిసిల్లలో 6 నెలలు. ఎందుకు పెండింగ్ పెడతా ఉంటారు? మేము అడుగుతున్నాం మిమ్మల్ని. మీకు 5,000 మీరేమన్నారు మొన్న ఒక మీటింగ్లో కడుపుకు వస్తే మా దగ్గర 5,000 కూడా తప్ప ఏమి లేవన్నారు. మీ వేదిక ద్వారా చెప్తా ఉంటాం, మాకు ₹1 అవసరం లేదు. మీరు ఏజెన్సీలను రద్దు చేయండి, వాళ్ళకి ఇచ్చే డబ్బులు మాకు ఇవన్నీ మేము అడుగుతా ఉన్నాం ఈ వేదిక ద్వారా. అంటే మీరు 5 లక్షల మంది అవసరం లేదని మీరు 900 మంది వైపు ఉంటా అంటే రాబోయే రోజుల్లో డెఫినెట్గా మా సత్తా చూపిస్తామని చెప్తా ఉన్నాం. అంతేవిధంగా ఇవాళ ఈ వేదిక ఇది తొందరలో ఈ వేదిక కూడా మీరు ఇక్కడ వినకపోతే మీ హైకమాండ్ అంటుంది ఢిల్లీలో కూడా తొందరలో మీ అందరూ ఢిల్లీ కూడా ప్రయాణిస్తున్నాం, మా సత్తా చూపించబోతున్నామని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. అందుకే ప్రభుత్వం మార్చి 31 వరకు అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఏజెన్సీలను రద్దు చేయాలా, మా ఉద్యోగస్తులందరూ కార్పొరేషన్తో పాటు సమాన పనికి సమాన వేతనం చేయాలని చెప్పి ఈ ఒక్కసారి ఈ వేదిక ద్వారా మన 5 లక్షల మంది తరఫున ప్రభుత్వానికి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా నేను. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. థ్యాంక్ యూ అన్న. మన జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారిని మనల్ని ఉద్దేశించుకొని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. ప్లీజ్ దయచేసి అందరూ. 5 లక్షల మంది అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ దుఃఖాన్ని చూసి మాకేమైనా పర్వాలేదు, మేము ముందుండి ఉద్యమం చేస్తామని వచ్చినటువంటి పులి లక్ష్మణ్ గారికి, వారి మొత్తం బృందానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా హైదరాబాద్ వేదికగా
మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటం మరొక తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తుందని మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతాను. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వచ్చేటప్పుడు కలలు కన్నాం మనం. తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక్కరు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఉండరు, ఒక్కరు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగి ఉండరు అనుకున్నాం. కానీ కొన్ని డిపార్ట్మెంట్లలో గమ్మత్ ఎట్లా జరిగిందంటే, రాష్ట్రం రాకముందు పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నోళ్ళు రాష్ట్రం వచ్చినాక కొంతమంది కాంట్రాక్ట్గా మారిండ్రు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ అది. అప్పటిదాకా మామూలు ఉద్యోగులు ఉన్నోళ్ళు తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా మారిండ్రు. మరికొన్ని డిపార్ట్మెంట్స్లో చాలా మందిని తీసుకొని కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన అవుట్సోర్సింగ్. ఏనాడు కూడా అన్ఫార్చునేట్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని ఎలక్ట్రిసిటీలో ఆర్టిజన్లుగా ఉంటే వాళ్ళని మార్చడానికి శాయశక్తులుగా కొంతమంది మేము ప్రయత్నం చేసినాం. కొన్ని మారినాయి, మరికొన్ని మారలేదు. మీ జీవితాల్లో ఆ మార్పు ఆనాడు తేలేకపోయినందుకు మీ చెల్లిగా, మీ సోదరిగా శిరస్సు వంచి నన్ను క్షమించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆనాడు ఆ ప్రభుత్వంలో నేను కూడా ఉన్నా, ఎంతో కొంత ఆ పాపంలో నాకు కూడా భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి శిరస్సు వంచి క్షమించాలని చెప్పి మరొకసారి నేను కోరుతా ఉన్నాను. మరి బీఆర్ఎస్ పార్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను లెక్క చేస్తలేదు కాబట్టి తప్పకుండా వెంటబడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని ఆనాడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డిక్లేర్ చేసి మరి గెలిపించారు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా కోదండరామ్ సార్ గారు కానీ ప్రొఫెసర్ హరిగోపాల్ గారు కానీ మీ అందరికీ భరోసానిస్తే మరి మీరందరూ కూడా డిక్లేర్ చేశారు. నాకు అది నచ్చింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దగ్గర ఏది ఉన్నా సరే ఓపెన్గా డిక్లేర్ చేసే యుద్ధం చేస్తున్నారు మీరు. అటువంటి యుద్ధాలు ఖచ్చితంగా విజయం సాధిస్తాయి, విజయ తీరాన్ని ముద్దాడతామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మద్దతు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆనాడు ఒక మాట చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారైనా, కోదండరామ్ గారైనా, హరగోపాల్ గారైనా ఏం చెప్పిండ్రు? ధర్నా చౌక్ ఉన్నది ఇక ముందు అని కేసీఆర్ గారు అన్నారు. మేము వచ్చినాక ధర్నా చౌక్ ఇస్తామన్నారు. నేను చాలా గొప్పగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచిస్తున్నారు అనుకున్నా. కానీ ధర్నా చౌక్ ఇస్తాము, మీ ఇష్టం ఉన్నన్ని రోజులు ధర్నాలు చేసుకొని సావండి, మేము మాత్రం పని చేయమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా ఇప్పుడు అర్థమైనటువంటి సందర్భం. ఆనాడేమో ధర్నా చౌకే లేదు, అది ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాయడం అని చెప్పింది. ఇవాళ ధర్నా చౌక్ ఉన్నది, ఉండి ఏం లాభం అని నేను అడుగుతా ఉన్నా. ఎన్ని రోజులు ధర్నా చేయాలి? ఎన్నిసార్లు ధర్నా చేయాలి? ఎవరొచ్చు? విశారదన్ గారికి స్వాగతం, ధర్మ సమాజ్ పార్టీ. మరి అట్లానే ధర్నా చౌక్ ఉంది కాబట్టి ధర్నాలు చేసుకోండి, సావండి, ఏమన్నా కాండి, మేము మాత్రం మరి ముందుకు వచ్చేది లేదు, మీ యొక్క డిమాండ్లను తీర్చేది లేదని వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం అన్యాయం. నిజంగా గత 2.5 సంవత్సరాలుగా మీరు చేస్తున్న పోరాటాన్ని గమనిస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. మరి ఇవాళ మా లక్ష్మణ్, పులి లక్ష్మణ్ అంటే పులి లెక్కనే గర్జించింది. అయితే మరి బ్లడ్ తెలంగాణ బ్లడ్ కదా, మనం అంతకుముందు మిలియన్ మార్చి చేసిన బ్లడ్ కదా. ఇవాళ మనం 5 లక్షల మంది మీ అఫీషియల్గా ప్రభుత్వం లెక్క ప్రకారమే ఉన్నాం, అంటే 500,000 ఉన్నాం మనం. మిలియన్ మార్చి చేస్తే తెలంగాణ వచ్చింది. ఈ 500,000 మంది హైదరాబాద్ వీధులలో మార్చి చేస్తే చచ్చినట్టు మనకు కార్పొరేషన్ వస్తుంది. అట్లా మార్చి చేయడానికి దయచేసి ప్లాన్ చేయాలి. ఎందుకంటే సమస్యను గుర్తించడం ఒక లెక్క అయితే, దాన్ని ప్రశ్నించడం ఇంకో లెక్క అయితే, అది పరిష్కారం దొరికేంత వరకు కూడా ప్రయత్నం చేయడం నిజమైన తెలంగాణ బిడ్డ లక్షణం. దానికోసం మనం వెంటబడదాం. ఖచ్చితంగా మీ వెంట తెలంగాణ జాగృతి నడుస్తుంది. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మనసా వాచ కర్మ మీతో నడుస్తారు. మరి అవుట్ సోర్సింగ్ అనేటటువంటి ఈ మొత్తం వ్యవస్థలో ఎవరు లాభపడుతున్నారని ఒకసారి ఆలోచిస్తే తెలంగాణ యువకులకు ఏం లాభం లేదు. తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ ప్రజలు ఏదైతే పన్నులు కట్టినటువంటి సొమ్ము ఉందో అది మధ్యలో కేవలం ఒక 900 మంది ఏజెన్సీలకు పోతున్నది. ఎంత ఘోరం అంటే 18% జిఎస్టీ పోతున్నది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఏజెన్సీలకు జిఎస్టీని 18 నుండి 5% తగ్గించింది. తగ్గించినా ఇప్పటి వరకు అది ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. ఎందుకోసం అయితే లేదు? లాపర్వా, రాజుల సొమ్ము రాళ్ల పాలు, అంతేగాని ప్రజల పాలు కావద్దు, ఉద్యోగుల పాలు కావద్దు. కాబట్టి ఆ లాపర్వాతోని కనీసం దాన్ని 5% కూడా తగ్గిస్తలేదు. అదేవిధంగా ఏజెన్సీ కమిషన్ పోతుంది, అవి కలిపి మనకిచ్చినా కూడా మన ఉద్యోగులకు లాభం అవుతుంది. ఈ సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నా
లక్ష్మణ్ గారు మొత్తం వాళ్ళ టీంని పదే పదే వాళ్ళు ఒక మాట చెప్తున్నారు, ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం మీద బర్డెన్ పడదు, ఒక్క రూపాయి కూడా మీ మీద బరువు పడదు. మరి ఒక్క రూపాయి బరువు పడకుంటే ఎందుకోసం పనిచేస్తలేదు ప్రభుత్వం? ఆలోచన చేయాలి దయచేసి. కేవలం ఆ ఏజెన్సీలతో కలిసి ఉన్నారు, వారి కొమ్ము కాస్తున్నారు కాబట్టే 5 లక్షల మంది ఉద్యోగులను అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ అవుట్ సోర్సింగ్లో మా ఆడబిడ్డలదైతే ఇంకా విపరీతమైన కష్టం ఉన్నది. మా ఆడబిడ్డలకు మిగతా అన్ని డిపార్ట్మెంట్లలో కొన్ని జీవోలు అప్లై అవుతాయి, మెటర్నిటీ లీవ్స్ వస్తాయి, కొన్ని వసతులు ఉంటాయి. కానీ అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఎవరికి కూడా కనీసం ఆ జీవోలు కూడా అప్లై అయ్యే పరిస్థితి లేదు. మరి అన్ని రకాలుగా టెస్ట్ చేసి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అప్లై చేసి, మెరిట్ చూసుకొని, ఇంటర్వ్యూ చూసుకొని అన్ని చేసి తీసుకున్న ఉద్యోగులే వీళ్ళు. ఏదో ఎట్టికి వచ్చిన వాళ్ళు కాదు, ఉట్టిగా సెలెక్ట్ అయిన వాళ్ళు కాదు, రికమెండేషన్లు వచ్చిన వాళ్ళు అంతకంటే కూడా కాదు. అయినా సరే మరి వివక్ష అన్నది కరెక్ట్ కాదు. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో జాగృతి విధానం ఒకటే, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉండొద్దు ఫ్యూచర్లో కూడా, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండొద్దు ఫ్యూచర్లో కూడా. ప్రభుత్వం నుంచి ప్రభుత్వ శాఖలను పటిష్టం చేసేందుకు, ప్రజలకు ప్రభుత్వం యొక్క పరిపాలన ఫలాలు వారి గడప దగ్గరికి అందించడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉండాలనేదే మా తెలంగాణ జాగృతి పాలసీ. మరి మీ అందరికీ తెలుసు, జాగృతి అతి త్వరలోనే పొలిటికల్ పార్టీగా మారబోతా ఉన్నది, ఒక రాజకీయ శక్తిగా రాబోతున్నది. ఖచ్చితంగా అంత లోపలనే మీ సమస్య పరిష్కారం కావాలని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను, కోరుకుంటా ఉన్నాను. పరిష్కారం కాకపోతే మాత్రం మీ అందరికీ తెలుసు నేను చాలా మొండిదాన్ని, ఏదైనా పట్టుకుంటే ఇడిచిపెట్టను. మరి గవర్నమెంట్కు 2 రోజుల సమయం ఉంది, 2 రోజుల్లో వార్నింగ్ ఇస్తా ఉన్నాం గవర్నమెంట్కి. ఈ 2 డేస్లో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్ నుండి జీవోలు రావాలి. ప్రతి డిపార్ట్మెంట్లో మా ఉద్యోగాలు పోతాయని ఇలా భయపడుతున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత రావాలి. ఫస్ట్ చాయిస్ ఇమీడియట్గా కార్పొరేషన్ అనౌన్స్ చేయండి, అప్పుడు జీవోలు అవసరం ఉండదు. పోనీ కొంత సమయం కావాలంటారా, ఇప్పుడే 2 రోజులలో కార్పొరేషన్ చేయలేనంటారా, అన్ని డిపార్ట్మెంట్ల నుండి జీవోలు ఇవ్వండి. 1 నెల తీసుకుంటారా, 15 రోజులు తీసుకుంటారా, తీసుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. డైరెక్ట్గా శాలరీ కార్పొరేషన్ నుంచి రావాలి. దళారులు ఉండకూడదు, మధ్యలో ఏజెన్సీలు ఉండకూడదు, వాళ్ళ కమిషన్ ఉండకూడదు. ఇది మా విధానం. ఇది ఈరోజు మీ ముందు నేను కమిట్మెంట్ ఇస్తున్నా. రేపు మేము పొలిటికల్ పార్టీగా మారుతాం, ఫ్యూచర్లో అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్మనెంట్గా ఇదే విధానం ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉండరు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండరు. మీకు గుర్తుండొచ్చు, తెలుగుదేశం పార్టీ పెట్టిన పద్ధతి ఇది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. అప్పుడు మనం జోకులు వేసుకునే తెలంగాణ వాళ్ళం, మరి ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఉన్నారట, డ్రైవర్లు కాంట్రాక్ట్ ఉన్నారట, ఇక మరి మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా కాంట్రాక్ట్ ఉంటే బాగుంటుంది అని అప్పుడు అనుకునేటోళ్ళం. కానీ అది జోకుల కాడికే అయిపోయింది. కానీ మన జీవితాల్లో మార్పు రాలేదు. మార్పు రావాలంటే దయచేసి పిడికిలు ఎత్తుతాం. మీతో పాటు నడవడానికి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. నిన్నగాక మొన్న నేను విశారదనన్న ఖమ్మంలో చూపించిన శాంపుల్ ఉద్యమం అంటే ఎట్లుంటుందో, ప్రయత్నం అంటే ఎట్లుంటుందో, పట్టిన పట్టు విడవకుండా ముందడుగేస్తే ఎట్లుంటుందో విశారదనన్న నేను పోయి కూర్చున్నాం. అన్నం తినేది లేదు, మెతుకు ముట్టేది లేదు, ఆ పేదవాళ్ళ ఇంట్లో అక్కడ ఇచ్చే వరకు అని కూర్చున్నాం. నేనే మొండిదాన్ని అంటే నాకన్నా మొండోడు ఉన్నాడు. ఈయన గట్టిగా కూర్చున్నాం ఇతరం. దెబ్బకు దిగొచ్చి ప్రభుత్వం అందరికి ఇండ్లు ఇచ్చింది. ఒక 2 రోజులు టైం ఇద్దాం గవర్నమెంట్కి. మన కార్పొరేషన్ రాలేదనుకోండి, ఏం చేయాలో అది చేద్దాం, ఎంతవరకైనా మీతో నడుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి అనేక మాటలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకోవాలి. వారికి కోదండం గారు బయటకు వచ్చి మాట్లాడాలి, హరగోపాల్ గారు బయటకు వచ్చి మాట్లాడాలి. ఈ మేధావుల మౌనం 5 లక్షల మంది ఉద్యోగులకు ఇవాళ తీరని నష్టం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వారు జవాబుదారీగా ఉండాలని కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. జై తెలంగాణ. కష్టాలు పడుతూ ప్రతిరోజు కూడా నష్టపోతూ ఇచ్చేటువంటి కొద్దిపాటి జీతాలు కూడా నెల నెల ఇవ్వకుండా అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇబ్బందులు తీర్చుకోవడానికి
మీరు విపరీతమైనటువంటి ఎండలు ఉన్నప్పటికీ కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మన కష్టాలు, మన బాధలు వారికి తెలియజేసి ఇప్పటికైనా దయచేసి తీర్చండి, మా సమస్యలు పరిష్కారం చేయండి అని తెలియజేయటం కొరకే గతంలో అనేక సార్లు అనేక పద్ధతుల్లో మీరు పోరాటాలు చేస్తూ వచ్చారు. ఈరోజు కూడా అదే రకంగా పెద్ద సంఖ్యలో మీరు అనేక కష్టాలు పడుతూ ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఇవాళ మీరు అడుగుతున్నది గొంతెమ్మ కోరికలు కాదు. మీరు 15-20 సంవత్సరాల నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నారు వివిధ శాఖల్లో. వాస్తవంగా చెప్పాలంటే ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టమే శ్రమ దోపిడీ చేసేటువంటి పద్ధతి. ఇది ప్రైవేట్ రంగంలో కాదు, ప్రభుత్వమే ఇవాళ ఉద్యోగులని, కాంట్రాక్టుల్ని అన్యాయం చేస్తూ పొట్టగొట్టి శ్రమ దోపిడీ చేయటం అని అంటే ఇంతకంటే అన్యాయమైనటువంటి విషయం ఇంకోటి లేదు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అనేక మంది కూడా చెప్పారు సమాన పనికి సమాన వేతనం ఎందుకు ఇవ్వటం లేదు. వాళ్ళంతా కూడా చదువుకున్నటువంటి యువకులు, నిరుద్యోగులు అవుట్ సోర్సింగ్ లో ఇవాళ పనిచేస్తా ఉన్నారు. ఇవాళ కాకపోతే రేపైనా మనకి న్యాయం జరుగుతుంది, పర్మనెంట్ ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తిస్తుంది, మన జీతభత్యాలు పెరుగుతాయనేటువంటి ఆలోచనతో, ఆశతోటి ఏళ్ల తరబడి మీరు వెట్టి చేసుకుంటూ రావటం అనేది జరుగుతూ ఉన్నది. అయినా ఎందుకు ఈ ప్రభుత్వాలకు మానవత్వం లేదు? ఎందుకు సానుకూలంగా ఆలోచించడం లేదు? ఇదే రకంగా ఇబ్బంది పడుతూ, కష్టాలు పడుతూ పని చేయవలసి, వెట్టి చేయవలసిందేనా అని చెప్పి ఈనాడు ఈ పాలకుల్ని మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో మీరందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే, తెలంగాణ రావాలని కోరుకున్న వాళ్ళే, వాళ్ళ అధికారంలోకి రావాలని కోరుకొని ఓట్లేసి గెలిపించిన వాళ్ళే. 10 సంవత్సరాల కాలంలో అనేక సార్లు అడిగినా కూడా వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేశారు. అందుకొరకే 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కోపం వచ్చింది. మీ అందరికీ కోపం వచ్చింది కదా. 10 సంవత్సరాల్లో మీరు మాకు న్యాయం చేయలేకపోయారు, తర్వాతే మమ్మల్ని పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించలేదు, కాబట్టి ఏంటంటే ఇక మిమ్మల్ని నమ్మేది లేదని చెప్పి వాళ్ళని కాదని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అధికారంలోకి తీసుకురావడం అనేది జరిగింది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కూడా అధికారంలోకి రాకముందు అనేక సందర్భాల్లో మీ సమావేశాలకు హాజరై మేము అధికారంలోకి వస్తే తర్వాత ఇవన్నీ కూడా రద్దు చేస్తాం, ఏజెన్సీలన్నీ రద్దు చేస్తాం, మీకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, మిమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసుకుంటాం, చట్టపరమైన అన్నీ కూడా వర్తింపజేస్తాం, మీకు 100% న్యాయం చేస్తామని చెప్పారు. చెప్పారా లేదా? మీరు ఎవరు మాట్లాడటం లేక చెప్పారు. చెప్పారు కాబట్టి మీరందరూ కూడా అంతకుముందు ఉన్న వాళ్ళని దించి వీళ్ళకు ఓట్లేసి వీళ్ళని అధికారంలోకి కూర్చోబెట్టడం అనేది జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతున్నా మీ సమస్యలు పరిష్కారం చేయకుండా కాలయాపన చేయటం అంటే అన్యాయమైనటువంటి విషయం తప్ప మరొకటి కాదు. ఇదే రకంగా మీరు వ్యవహరిస్తే మీరు కూడా అవుట్ సోర్సింగ్ కంటే ఇంకా అన్యాయంగా ఇవాళ ఏంటంటే మీ యొక్క నాయకత్వం కానీ మీ ప్రభుత్వం కానీ ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి వస్తుందని కూడా మనం ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజేయాలి. పోనీ ఈ కష్టాలన్నీ ఏమన్నా పట్టించుకోవటం లేదు, కేంద్రానికి చెప్పుదామంటే వీళ్ళు గొర్రెలు తినే వాళ్ళు అయితే వాళ్ళు బర్రెలు తినే వాళ్ళు ఉన్నారు. అక్కడ కార్మిక వ్యతిరేక చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తీసుకొచ్చి ఏంటంటే కార్మికుల పొట్టగొట్టే విధంగా వ్యవహరించడం అనేది జరుగుతూ ఉంది. అందుకొరకే మీరు న్యాయమైనటువంటి సమస్యల పైన ఇవాళ ఈ పోరాటం చేస్తున్నారు కాబట్టి
ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేయాలి, ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. మీ తరఫున మేము కూడా ముఖ్యమంత్రి గారికి ఇవాళ రేపో తెలియజేస్తాం. అయ్యా 5 లక్షల మంది ఉన్నారు వాళ్ళు, ఆ 5 లక్షల మంది వాళ్ళు తిరగబడితే మీ ప్రభుత్వానికి కష్టాలు వస్తాయి. మీరు ఇచ్చినటువంటి వాగ్దానమే అది, మీరు న్యాయం చేస్తామని చెప్పారు. మాట నిలబెట్టుకోండి. మాట నిలబెట్టుకోకపోతే వాళ్ళందరూ కూడా తిరగబడి మీ ప్రభుత్వం మీద యుద్ధం చేస్తారు. కనీసం వాళ్ళకు జీతాలు కూడా 6 నెలలకోసారి 10 నెలలకోసారి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోతా ఉంది. వాటిని రద్దు చేసి వాళ్ళకి ఇచ్చేటప్పుడు అదే డబ్బు ఇవ్వమంటున్నారు కదా, అదనంగా కూడా బడ్జెట్ కాదయ్యా. వాటిని మొత్తం ఏజెన్సీలను రద్దు చేసి వాళ్ళకి ఇస్తున్న డబ్బే నేరుగా మాకు ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు. ఇంతకంటే న్యాయమైనటువంటిది ఏముంటుంది? కాబట్టి ఏంటంటే ఈ విషయం మా తరపున కూడా మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించండి అని చెప్తాం. అయినా చేయకపోతే తర్వాత ఏంటంటే ఈ ప్రభుత్వం చేసేంత వరకు, మీకు న్యాయం జరిగేంత వరకు కూడా 5 లక్షల మంది మీరందరూ కూడా చెయ్యి కలిపి ఆ రకంగా పోట్లాడి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు న్యాయం జరిగేంత వరకు కూడా మీ వెంట మేము అన్ని విధాలుగా ఉంటాము. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, మీతో పాటు పోరాడుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులకు ధన్యవాదాలు. రంగారెడ్డి సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు మాకు అండగా ఉంటారని చెప్పినందుకు మా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్లీజ్ దయచేసి ఫోటో సెషన్ తర్వాత ఉంటుందండి. ప్లీజ్ వచ్చి అందరు టెంట్ల కింద కూర్చోండి, ఫోటోస్ తర్వాత దిగండి, ఎండలో నిలబడకండి. ముఖ్యంగా ఒక రాజ్య స్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ రాజ్యంలో ఉన్న కార్మిక హక్కులు కాపాడబడుతున్నాయా లేదా అనే ఒక ప్రామాణికంతో ఆ రాజ్యం ఏ విధంగా ఉందో చెప్పొచ్చు. ఇప్పుడున్నటువంటి ఈ గవర్నమెంట్లో ఈ అవుట్సోర్సింగ్ విధానం ఏదైతే ఉందో ఈ విధానం నడుస్తున్నటువంటి ఏజెన్సీ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత అవసరం మనందరి మీద ఉంది. భారత రాజ్యాంగ స్వభావానికి స్ఫూర్తికి వ్యతిరేక పద్ధతిగా నడుస్తూ ఉండడం అంటే అది క్రమక్రమంగా ప్రైవేట్ స్వభావంలోకి రాజ్యం పోతుందని అర్థం. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ రాజ్యాంగ స్వభావానికి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా నడుస్తుంది. ఏజెన్సీ విధానము అంటే నథింగ్ అటు దళారులు బ్రోకర్లతో నడుస్తున్న రాజ్యాంగం మనం అభివర్ణించవచ్చు. కాబట్టి ఏజెన్సీ విధానాన్ని 100% రద్దు చేయాలి. దాని స్థానంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి తగ్గట్టుగా ఈ గవర్నమెంట్ ఒక చట్టాన్నా లేకపోతే ఏ రూపంలో తీసుకొస్తారో దాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. ఆ తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కోరుతున్న డిమాండ్లన్నీ ప్రభుత్వం అమలు చేయాలని, అమలు చేసే ఒక మానవీయ స్వభావం కోల్పోయింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఇవి అన్నీ ఆచరణ సాధ్యమైనవే. ప్రభుత్వం కొన్ని వందల ఏజెన్సీల దళారీ బ్రోకర్ల సెటప్తో ఈ రాజ్యం నడుస్తూ ఉంది కాబట్టి ఇది అన్యాయంగా అక్రమంగా వందల వేల కోట్ల రూపాయలు అన్యాయంగా పోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ సిస్టాన్ని రద్దు చేసి కార్పొరేషన్ సిస్టమ్ ద్వారా వీళ్ళందరికీ న్యాయం చేయాలని ఆ దిశగా మా ఉద్యమం మద్దతు తెలియజేసేది కాదు, ఈ పోరాటంలో భాగస్వాములం అవుతామని ప్రకటిస్తున్నాం. మద్దతు చేయడానికి మా వర్గం వేరు కాదు, మద్దతు తెలియజేయడానికి మేము వేరు కాదు. ఎందుకంటే కార్మిక కర్షకులకు సంబంధించిన
ఈ పోరాటంలో భాగస్వాములం అవుతామని, ఈ పోరాటంలో 500 మండలాల్లో 33 జిల్లాల్లో రాష్ట్రంలో జరిగే ప్రతి పోరాటంలో ప్రతి సందర్భంలో మీతో కలిసి నడుస్తామని కోరుతున్నాం. ఈ గవర్నమెంట్ని సమాధి చేసి ఈ గవర్నమెంట్ని చంపడానికి కావాల్సిన ఆయుధాలు ఈ మీటింగ్ ద్వారా దొరుకుతున్నందుకు సంతోషపడతా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వంగా, ప్రజా పాలనకు సంబంధించిన ప్రభుత్వంగా అత్యద్భుతమైన నాటకీయంగా మన ముందుకు వచ్చింది. కాబట్టి ఈ రాజ్యం గుండెల్లో మరి మన ఉద్యమ బాకుని దింపి ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలి. పులి లక్ష్మణ్ గారు నాకు చెప్పినప్పుడు, ఇదంతా వివరించినప్పుడు చాలా చాలా బాధాకరంగా, చాలా ఘోరమైన వ్యవస్థగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల్లాగా కనబడుతూ అట్లనే కనిపిస్తూ చాలా దయనీయమైన జీవితం జీవిస్తున్న ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పోరాట పదునుని పెంచాలని, ఈ పోరాటం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్య పరిధిలో డిమాండ్లని పరిష్కరించే ఒక టార్గెటెడ్గా ఈ ఉద్యమం చేయాలని, అలాంటి పిలుపు ఏదొచ్చినా ఆ పిలుపులో మేము భాగస్వాములం అవుతామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు. ఇచ్చినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నా మా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ తరఫున. అందరూ చప్పట్లతో మనకు వచ్చిన గెస్ట్లకి ఉద్యమకారులందరికీ ధన్యవాదాలు తెలియజేయండి ప్లీజ్ దయచేసి. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. దళారీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను వెంటనే, దళారీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను వెంటనే సమాన పనికి, సమాన పనికి, సమాన పనికి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. आवाज दो, आवाज दो, आवाज दो. जय तेलंगाना. ఓకే, ఇప్పుడు మన ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారికి ఒక్క నిమిషం. సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే మనం విధిగా ఇవాళ ఇక్కడ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనవలసిన అవసరం వచ్చింది. మిత్రులారా, కాంట్రాక్టు ఉద్యోగుల చట్టాలు కానీ, కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించిన కోర్టు తీర్పులు కానీ ఏం చెప్తున్నాయంటే, అంటే కాంట్రాక్టే కాదు అవుట్సోర్సింగ్, ఏదన్నా పని తాత్కాలికంగా ఉంటే అప్పుడు మాత్రమే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పెట్టుకోవాలి. ఎల్లకాలం ఉండే ఏ పనికైనా కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించకూడదు. ఆ స్థానాల్లో రెగ్యులర్ ఉద్యోగులను నియమించాలని చెప్పి న్యాయ సూత్రాలు చెప్తున్నాయి, చట్టం చెప్తుంది, కోర్టు తీర్పులు చెప్తుంది. ఇవన్నీ అయినప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వము ప్రధానంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను చాలా పని స్థలాలలో, చాలా డిపార్ట్మెంట్లలో కొనసాగిస్తూ ఉన్నది. ఆ కొనసాగించడమే ఇవాళ మనం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య. నిజంగా మీలో ఎవరికి కూడా ఏజెంట్ ఎవరనేది తెలియదు, ఆ ఏజెన్సీ పేరేందో కూడా మనకు తెలియదు, ఎవరికి కాంట్రాక్ట్ వచ్చింది ఎవరిది పోయింది అనేది కూడా మనకు తెలియదు. కానీ మనం ఎవరమో తెలియని ఆ వ్యక్తి మనకు సంబంధం లేకుండానే మనతో పాటు తట్ట ఎత్తాడు, పారబట్టాడు, మనతో పాటు కలం పట్టాడు, మనతో పాటు రాసేటోడు కాదు, పూసేటోడు కాదు, కానీ ఆయన మాత్రం పైసలు తీసుకొని పోతుంది.
ఇది చాలా అన్యాయమైనటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థ నిజంగా కూడా రద్దు కావాలి. దాదాపు వెనకడికి ఎట్టి ఉండేది, ఆ ఎట్టి వ్యవస్థ లాంటిది. పైసలు ఇచ్చినా ఇవ్వకపోయినా పోయి పని చేసి రావాలి అనేది వెనకటికి ఊళ్ళల్లో పెట్టి ఉండే. ఆ వెట్టి పని చేసినట్టుగానే ఉన్నది ఇవాళ. ఆ వెట్టి పని మాదిరిగానే ఇవాళ మనం ఈ కాంట్రాక్టర్ కూడా ప్రతిసారి మనం ఇన్ని జీతాలు ఇస్తాం. పాత హిందీ సినిమాలో ఉండేది హఫ్తా ఇచ్చుడు. ఆ జీతం కూలీ ఇచ్చే రోజు వచ్చి మధ్యన ఒక దాదా వచ్చి ఆయన పైసలు వసూలు చేసుకుంటాడు, హఫ్తా వసూలు చేసుకుంటాడు. ఆ హఫ్తా వసూలు చేసుకుంటున్నట్టే ఉంది ఇవాళ కాంట్రాక్టు ఈ సిస్టమ్ అనేది. ఇది పోవాలి, ఈ సిస్టమ్ పోవాలని మనందరం కూడా కోరుకుంటున్నాం. దానికోసం మీరు చేస్తున్నటువంటి, మీరు లేవనెత్తుతున్న ఈ డిమాండ్కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. రెండవది ఏంటంటే సుప్రీంకోర్టు ఏమన్నదంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పింది. ఆ సమాన పనికి సమాన వేతనం అనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా మన దగ్గర అమలు కావట్లేదు. ఈ రెండింటిని మనం ఇవాళ మార్పించుకోవటం చాలా కీలకం. ఈ రెండింటితో పాటుగా మూడోది ఏంటంటే హెల్త్ కార్డు. ఈ హెల్త్ కార్డు కూడా ఒకటి వస్తే మనకు కొంత ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఏదన్నా ఉద్యోగం మనకు రిటైర్మెంట్ అయినప్పుడు పోయినప్పుడు మధ్యలో ఏదన్నా అవాంతరం వచ్చి ఆరోగ్య సమస్యల వల్ల ఉద్యోగం కోల్పోతేనో మనం ఇంట్లో నుంచి ఎవరికన్నా ఒకరికి డిపెండెంట్గా ఉద్యోగం ఇస్తే మనకు అది కూడా కొంత భరోసాగా ఉంటుందని మనం అందరం కూడా కోరుకుంటున్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం మరి మీరు ఇవాళ చేస్తున్నటువంటి ఆందోళనకు సంపూర్ణమైన సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ డిమాండ్లను ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టి పరిశీలించి పరిష్కరించాలని చెప్పి నేను కూడా కోరుతున్నా. నా వంతుగా నేను కూడా దీనికోసం సీరియస్గా ప్రయత్నం చేస్తాను. మన దగ్గర ఈ కనీస వేతనాల జీవో అనేది చాలా రోజులుగా మారలేదు. దాదాపు 12-13 ఏళ్ళు అవుతుంది అది మారక. ఆ కనీస వేతనాల జీవో మారితే అట్లా కూడా మనకు కొంచెం జీతాలు పెరుగుతాయి. అది కూడా మారకపోవడంతో మన జీతాలు మిగిలిపోయినాయి. ఇవి ఈ అన్ని విషయాల మీద మరి మీకు చాలా రోజులుగా మాట్లాడుతూనే ఉన్నాం. చాలాసార్లు గవర్నమెంట్కి విషయాలు తీసుకుపోయినాం, గవర్నమెంట్ దృష్టికి. వాళ్ళే ఒక కార్పొరేషన్ పెడితే ఎట్లుంటుందని ఆలోచన చేసేది. అంత జరిగింది కానీ ఏమైందో ఏమో నడమల పని ఆగిపోయింది. ఈ ఆగిపోవటం అనేది ఇవాళ చాలా తీవ్రమైనటువంటి మనకు ఆవేదన గురి చేసింది. ఈ విషయాల్లో మీకు న్యాయం జరగాలని చెప్పి నేను కూడా కోరుతూ మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటానికి నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తూ మరి ఇవాళ ఇంత ఎండపూట ఇవాళ మీరందరూ చేస్తున్న ఈ ధర్నాకు చేస్తున్న మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. తప్పకుండా భవిష్యత్తులో కూడా మీ వెంట ఉంటామని, మీకు న్యాయం చేకూర్చడానికి మా వంతు కృషి ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇస్తూ, ఇంతసేపు నాకు వేరే కార్యక్రమం ఉండటం చేత ఆలస్యమైంది. ఇప్పటికైనా మీరు ఎట్లాగైనా కాకముందే ఇక్కడికి రావాలనే ఉద్దేశంతో దాన్ని తొందరగా ముగించుకొని ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు. ఒక చిన్న మాట సార్, ఆనాడు 4 కోట్ల తెలంగాణ పత్రికగా సార్ మీరు మహా ఉద్యమాన్ని నడిపి ఒక్క నిమిషం, ఆనాడు 4 కోట్ల ప్రజలకు మీరు అతిథిగా ఉండి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి నాడు మిలియన్ మార్చిన స్ఫూర్తి చేసుకొని తెలంగాణ ఏ విధంగా సాధించడం సార్ మీ ఆధ్వర్యంలో. రాబోయే రోజులు కూడా అతి తొందరలోనే ఈ మా అలాంటి ఉద్యమాన్ని మీరు మా ఎందు ఉండి ఈ యొక్క ఏజెన్సీ విధానాన్ని పూర్తిగా రద్దు చేసేంత వరకు మీరు మా ఎందు ఉండాలని కోరుకుంటున్నాం సార్. అలాగే ఇంకొక చిన్న సమస్య, ఇవాళ మా కాంట్రాక్ట్ ఇప్పుడు లెక్చర్స్ పనిచేస్తాం సార్. ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా సార్ 10 నెలలు జీతం ఇచ్చి ఇప్పుడు ఇక రేపు హాలిడేస్ వచ్చిన తర్వాత వాళ్ళకి 45 రోజులు సెలవులు ఇవ్వకుండా డిస్కంటిన్యూ చేస్తున్నారు సార్. మళ్ళీ జూన్ తర్వాత తీసుకుంటున్నారు వాళ్ళని. కొంచెం మనం ఈ సమ్మర్లో కొంచెం వాళ్ళకు కూడా ఈ జీతం వచ్చే విధంగా కూడా కొంచెం ప్రయత్నం చేస్తున్నాం సార్, ఆశిస్తున్నాం సార్. కోదండరామ్ గారు సార్ నాయకత్వం, కోదండరామ్ సార్ గారి నాయకత్వం, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. లక్ష్మి చెప్పిన విషయాలు కూడా మాకు జీతాలు పెంచాలి, మళ్ళీ అందులో మాకు పింఛన్ కూడా లేదు సార్, పింఛన్ కూడా లేదు. ఒకవేళ పింఛన్ అందరికీ మనం ఐకతుండి మనం ఖచ్చితంగా మన పోరాటం సాగాలని కోరుకుంటున్నాను నేను. ఖచ్చితంగా మనకు జీతాలు పెరగాలి, పోరాటం కావాలి, పిడికిలు పెట్టాలని ఉద్యోగస్తులకు అందరికీ ఇప్పటికీ ధన్యవాదాలు చేస్తున్నాను నేను.
ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ సార్. చిన్న సబ్మిషన్ సార్. ఉన్నోనికి ఒట్ల పండుగ, లేనోనికి ఒట్ల పండుగ ఎలా ఉంది మన పరిస్థితి? మొన్న ఒక పేపర్ చూసిండ్రా, అందులో ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఐఏఎస్ ఆఫీసర్ కంటే క్లర్క్ జీతం ఎక్కువ ఉందంట. పేపర్ చూసింటారు, మన అవుట్ సోర్సింగ్ గ్రూప్ లో వచ్చింది. సార్ అట్లాంటి పరిస్థితి ఉంది సార్. మాది ఏం చేస్తారు? మా పోరాటం కార్పొరేషన్ చేసి కనీస హెచ్ఆర్ డిఏ ఇచ్చేసి మాకు కనీస బేసిక్ పే ఇస్తే చాలు సార్. ఇక పర్మనెంట్ అనేది దేవుడు ఎరుగు. దయచేసి ఈ మాటని కొంచెం ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గర తీసుకెళ్తారని మీ ముందు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఇది మీరు అడిగేది ఏంటంటే కొత్త ఉద్యోగులు రాగానే మేము తీసేస్తాం. ఇంకా అది చూద్దాం. మరి ఇదివరకు అడిగితే ఆల్రెడీ కొత్త వాళ్ళు వచ్చినాక ఇంకెట్లు ఉంచుకుంటామని అన్నారు ఆఫీసర్లు. కానీ మళ్ళీ కూడా ఒకసారి మాట్లాడారు. సార్ కొత్తలోనే పెట్టుకోమని చెప్పండి సార్. మమ్మల్ని అందరినీ తీసేయాలని చెప్పండి. వేరే పనైనా చేసుకుంటాం కదా, వేరే ఉద్యోగం వేరే వర్క్ చేసుకుంటాం కదా. ఇది